ఒక్కసారిగా మోకాళ్ళ నొప్పులతో కొంచెం అశ్రద్ధ చేసేసి తర్వాత మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒకవేళ మీకు అది స్టేజ్ 4 అని తెలిసిందనుకోండి, అప్పుడు జనరల్గా మీరు చేసేది వచ్చేసి మోకాళ్ళ మార్పిడి చికిత్స ఆపరేషన్. కానీ ఈ మాట వినంగానే భయపడిపోతారు సార్. నిజంగా ఇంత భయపడాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు చాలా మంది ఎట్లా వస్తారంటే మోస్ట్లీ గ్రేడ్ 3 లేదంటే గ్రేడ్ 4లో చాలా మంది అక్కడ ఇక్కడ చూపించుకొని రోజు చేసుకునే యాక్టివిటీస్ అన్ని ఏం చేయలేక, ఇంట్లోంచి బయటకు వెళ్ళలేక, ఫంక్షన్స్ అటెండ్ చేయలేక, వాళ్ళకి కీళ్ళవాతం 18 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవ్వచ్చు. ఫైనల్గా అది పెరిగి 25 ఇయర్స్కి వచ్చేసరికి ఇంకో కొంతమంది వీల్ చైర్లో ఉంటారు. ఒక్కసారిగా డాక్టర్ చేతిలోకి పోయి మోకాళ్ళు పూర్తిగా మారిపోతే దాని తర్వాత ఇంతకు ముందరలాగా నేను తిరగగలనా, లేకపోతే చేసుకున్న తర్వాత అది సెట్ అవ్వకుండా నొప్పులు వస్తూ ఉంటే నా పరిస్థితి ఏందన్నది. వాళ్ళ పనులు చేసుకోగలరు, నొప్పి లేకుండా ఉండాలి, డైలీ పనులు చేసుకుంటున్నారు, బయటికి వెళ్ళి చేసే యాక్టివిటీస్ అన్ని చేయగలరు అంటే అది పాత విధానాల్లో ఏంటంటే ఇక్కడ నుంచి ఇన్సిషన్ తీసుకొని దీనికి పక్కగా ఇట్లా నుంచి మొత్తం ఇక్కడ దాకా కట్ చేసేవాళ్ళు. ఇంతకు ముందర ఆ ఎముక మొత్తం కట్ చేసేవాళ్ళు. ఎముక కాదు, కండరం మొత్తం పూర్తిగా కట్ చేసి తర్వాత ఇలా తిప్పేవాళ్ళు. అట్టికాయ తొక్కొలిసినట్టు మీ అనుభవంలో ఎన్ని సంవత్సరాల వరకు ఈ మోకాళ్ళ మార్పిడి మినిమల్ గా ఓపెన్ చేసి చేసేటటువంటి సర్జరీ ఎన్ని సంవత్సరాల వరకు చేయొచ్చు అంటారు సార్? 83 ఇయర్స్ పేషెంట్ కి నిన్ననే చేసామండి సర్జరీ. నిన్న చేసినాము. 2 కాళ్ళు చేసినాము. చేసిన రోజు అదే రోజు నడిచినారు, మెట్లకి దిగినారు. మీ దగ్గర మీ హాస్పిటల్ ఉన్నారా సార్? హాస్పిటల్లో పేషెంట్ ఉన్నారు. చూపిస్తారా సార్? ఆపరేషన్ మీకు ఇప్పుడే అయింది కదా, 24 గంటల టైంలోనే అయ్యింది కదా, మీకేమి నొప్పు జిరు అంటూ అట్టేం లేదా? కానీ 24 గంటల్లో ఆపరేషన్ జరిగి మీరు ఈ విధంగా నడవగలడం అన్నది మీలో ఉన్న ధైర్యం, రాజశేఖర రెడ్డి సారు, ప్రశాంత్ సారు చేతి నైపుణ్యం అని అనుకోవాలి మనం. మరి అంటే 24 గంటల్లో ఆపరేషన్ అయ్యి మెట్లు కూడా ఎక్కేస్తున్నారు మీరు. ఈ మెట్లు వచ్చినందుకు మంచి జరిగిందండి. మీకు వచ్చిన దానికి చాలా మంచి జరిగింది. అదే మీరు పదే అదే మాట చెప్తుంటే బండిలో తిరగమంటే తిరుగుతాం. వద్దు సార్, మీరు వదిలితే రోడ్డు మీదకి వెళ్ళి పెట్టేట్టున్నారు. సో ఇదే ధైర్యంతో మీరు ఒక రేస్ గుర్రలాగా పరిగెత్తారు సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుబ్రహ్మణ్యం. ఈ రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ప్రతి ఒక్కరి ఇంట్లో మోకాళ్ల నొప్పులతో బాధపడే వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి. అది మీ అమ్మ నాన్న కావచ్చు, మీ అవ్వ తాత కావచ్చు, అంతెందుకు మీరే కావచ్చు. ఒకసారి మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత జనరల్ గా ఉండే విధానం ఏంటంటే మనం చాలా అశ్రద్ధ చేసేస్తాం. ఆ తర్వాత నొప్పి భరించలేని స్థితిలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం అనమాట. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్లు వచ్చేసి ఎక్స్రేలు అన్ని చేసి టెస్టులు చేసి డాక్టర్లు మీకు మోకాళ్ళ నొప్పులు స్టేజ్ 4కి వచ్చినాయి, గుజ్జు పూర్తిగా కరిగిపోయింది, మీకు ఆపరేషన్ తప్ప వేరే ఇది లేదని చెప్తారు. ఈ మాట వినంగానే ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనవుతారు, భయపడిపోతారు, అసలు రెడీగానే ఉండరు. యాక్చువల్గా ఈ మోకాళ్ళ మార్పిడి చికిత్స గురించి అంత భయపడాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కండి, సీనియర్ హిప్ అండ్ నీ సర్జన్, ఎక్కడున్నారంటే శ్రీ మంజు హాస్పిటల్స్ కేపీహెచ్బిలో ఫోరం మాల్ దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటల్లో సార్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. హలో అండి సార్. ఇప్పుడు నేను అన్నట్టు ఒక్కసారిగా మోకాళ్ళ నొప్పులతో కొంచెం అశ్రద్ధ చేసేసి తర్వాత మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒకవేళ మీకు అది స్టేజ్ 4 అని తెలిసిందనుకోండి, నీ ఆస్టియోఆర్థరైటిస్, అప్పుడు జనరల్గా మీరు చేసేది వచ్చేసి మోకాళ్ళ మార్పిడి చికిత్స ఆపరేషన్. కానీ ఈ మాట వినంగానే భయపడిపోతారు సార్. నిజంగా ఇంత భయపడాల్సిన అవసరం ఉందంటారా? లేదండి. ఇప్పుడు చాలా మంది ఎట్లా వస్తారంటే మోస్ట్లీ గ్రేడ్ 3 లేదంటే గ్రేడ్ 4లో చాలా మంది అక్కడ ఇక్కడ చూపించుకొని మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకొని ఇంకా ఫైనల్ గా సర్జరీ చేసుకుందామని ఒక సీనియర్ డాక్టర్ దగ్గరికి జనరల్ గా వస్తూ ఉంటాం. ఓకే సార్. అందరికీ సర్జరీ అవసరం పడకపోవచ్చు. అదే కొంతమందికి మందులు ఇచ్చి మేనేజ్ చేస్తాం. ఓకే. మందులతోటి కూడా తగ్గకుండా ఉండి ఇంకా వాళ్ళ డైలీ పనులు రోజు చేసుకునే యాక్టివిటీస్ అన్ని ఏం చేయలేక, ఇంట్లోంచి బయటకు వెళ్ళలేక, ఫంక్షన్స్ అటెండ్ చేయలేక ఉండిపోయే వాళ్ళందరికీ సర్జరీ అడ్వైస్ చేస్తాం. అవును సార్. సర్జరీ అనేది ఏ ఏజ్ లో అయినా చేయొచ్చు. ఇంతే ఏజ్ లో ఉంటే సర్జరీ చేయించుకోవాలి, ఇంత ఏజ్ లో ఉంటే సర్జరీ చేసుకోకూడదు అనేది ఏమి ఉండదు. ఓకే. ఇప్పుడు కొన్నిసార్లు ఏంటి 25-26 జూనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఉంటారు. ఓకే సార్. వాళ్ళకి కీళ్ళవాతం 18 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవ్వచ్చు. ఫైనల్ గా అది పెరిగి 25 ఇయర్స్ వచ్చేసరికి ఇంకో కొంతమంది వీల్ చైర్ లో ఉంటారు. ఓకే. కొంతమంది ఇంట్లోంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి 25 లో కూడా చేసాం. అట్లా స్టార్ట్ చేసుకొని ఇప్పుడు 80-85 వరకు సర్జరీ అంటే పేషెంట్స్ ఉన్నారు మనకి ఆల్రెడీ. ఇప్పుడు ఫస్ట్ ఏ ఏజ్ లో అయినా ఫస్ట్ సర్జరీ చేయాలంటే
ఎనెస్థీషియాకి ఫిట్టా కాదా, అనేది చూస్తారు. కార్డియాలజీ ఫంక్షన్ అంతా సరిపోతుందా లేదా, మత్తు తీసుకోగలరా లేదా అనేది చూడటం ఇంపార్టెంట్. ఓకే జనరల్గా యావరేజ్గా అందరూ 50 to 70 ఏజ్ మధ్యలో సర్జరీస్ ఉంటాయి. ఓకే కానీ వీడు అంటే పేషెంట్ ఫిట్గా ఉండి ఆయనకి నిజంగా ఆపరేషన్ అవసరం అయ్యి ఆయనకి ఆపరేషన్ చేయాలంటే ఏ ఏజ్లో అయినా చేయొచ్చు. ఇంత ఏజ్లో చేయాలనే అవసరం ఏమి లేదు. ఈ ఆపరేషన్కి మీరు చెప్పంగానే అంటే ఎవరికి కూడా జనరల్గా ఉండే సైకాలజీ ఏంటంటే మోకాళ్ళ మార్పిడి అంటే పూర్తి మోకాళ్ళ మార్చేస్తారన్నది ఒక అండర్స్టాండింగ్ జనరల్ పబ్లిక్కి. అంటే వాళ్ళు ఒక్కసారిగా డాక్టర్ చేతిలోకి పోయి మోకాళ్ళు పూర్తిగా మారిపోతే దాని తర్వాత ఇంతకు ముందరలాగా నేను తిరగగలనా, లేకపోతే చేసుకున్న తర్వాత అది సెట్ అవ్వకుండా నొప్పులు వస్తూ ఉంటే నా పరిస్థితి ఏందన్నది ఒక ఆలోచన ఉంటుంది సార్. ఇలాంటి వాళ్ళకి మీ అనుభవం నుంచి మీరు చెప్పేటటువంటి ఒక సలహా చెప్పండి సార్. చాలా మంది ఎట్లా అనుకుంటారంటే ఆపరేషన్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని డిస్కస్ చేస్తూ ఉంటారు చాలా మంది. అవును సార్. ఇందులో ఫెయిల్యూర్ అంటూ ఏముండదండి సర్జరీలో. ఓకే సార్. అంతకుముందు 1% ఇన్ఫెక్షన్ రేట్ అనేవాళ్ళు. ఓకే. ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ, ఓటీ స్టెరిలైజేషన్ ఇవన్నీ వల్ల 0.1లోకి వచ్చింది. అంటే 1000 సర్జరీలో ఒకటి మాత్రమే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. మిగతా అన్ని 999 సక్సెస్ఫుల్ గానే నడుస్తాయి. అయ్యేదానికి అవకాశం ఎక్కువ. అయితే దీంట్లో సక్సెస్ అనేది ఫెయిల్యూర్ అనేది ఎట్లా కంపేర్ చేస్తారంటే ఆపరేషన్ చేయకముందు కన్నా ఎక్కువ నొప్పులు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఫెయిల్యూర్ గా లెక్కేసుకుంటారు. ఓకే. నిజానికి వాస్తవంగా సర్జరీ మంచిగానే ఉంటది, పేషెంట్ పనులు చేసుకునే ఉంటారు. కానీ కొంతమందికి సర్జరీ సరిగ్గా చేయకపోవడం వల్ల, లేకపోతే జూనియర్ దగ్గర చేయించుకోవడం వల్ల, అలైన్మెంట్ సరిగ్గా ఫెసిలిటీస్ లేని దగ్గర చేయించుకున్నప్పుడు అలాంటి కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఓకే సార్. అంత ముందు కన్నా బాగా మంచిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు, నొప్పి లేకుండా ఉండాలి, డైలీ పనులు చేసుకుంటున్నారు, బయటికి వెళ్ళి చేసే యాక్టివిటీస్ అన్ని చేయగలిగారు అంటే అది సక్సెస్ఫుల్ సర్జరీ అని అంటారు. అది ఏ ఏజ్ లో అయినా సక్సెస్ సాధించగలుగుతాం. మనం ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి దీంట్లో 2 రకాల సర్జరీ. అంతకుముందు పాత దాంట్లోనేమో కండ పూర్తిగా కట్ చేసి చేసే సర్జరీ ఉండేది. ఓకే సార్. అయితే ఇప్పుడు ట్రైనింగ్ వల్ల జరగటం, ట్రైనింగ్ అంతే మారటం, టెక్నాలజీ మారటం వల్ల ఇప్పుడు ఏంటంటే అంతకుముందు పాత విధానాల్లో ఏంటంటే ఇది మోకాళ్ళ లోపల వైపు బయట వైపు. అవును సార్. ఇక్కడ నుంచి ఇన్సిషన్ తీసుకొని దీనికి పక్కగా ఇట్లా నుంచి మొత్తం ఇక్కడ దాకా కట్ చేసేవాళ్ళు. ఇంతకు ముందర సార్ ఆ ఎముక మొత్తం కట్ చేసేవాళ్ళు. అలా ఎముక కాదు, కండరం మొత్తం పూర్తిగా కట్ చేసి తర్వాత ఇలా తిప్పేవాళ్ళు. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సబ్వాస్టస్ అప్రోచ్ అంటాం. ఓకే సార్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కట్ చేస్తాం. అంత దూరం పోదు, అక్కడ దాకా పైకి వెళ్ళదు కాబట్టి ఇంతే కట్. తర్వాత సర్జరీ డాక్టర్ కి కష్టం. ఓకే. ఈ పాత పద్ధతి ప్రకారం ఇట్లా కట్ చేశారు అనుకోండి, సర్జన్ కి చాలా మొత్తం ఎక్స్పోజ్, అట్టిగా తొక్కొలిసినట్టు మొత్తం క్లీన్. ఇంతకు ముందర చేసేది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కట్ చేసి, అంటే చాలా తక్కువ కట్ చేస్తారు. హాఫ్ అంతకుముందు కట్ చేసిన దాంట్లో హాఫే కట్ చేసేది. ఓకే సార్. కట్ చేసి స్లోగా దీన్ని స్ట్రెచ్ చేస్తాం. ఓకే. స్ట్రెచ్ చేసి దాన్ని ఇట్లా పైకి ఎక్స్పోజ్ చేస్తాం. ఓకే. ఓకే. ఈ పద్ధతిలో చేసినప్పుడు ఏంటంటే క్వాడ్రిసెప్స్ టెండన్ అంటాం. కాలు పూర్తిగా మర్చుకొని చాపే టెండన్ మెకానిజం అంతా ఇంటాక్ట్ ఉంటుంది. దానికి ఏం ఇబ్బంది ఉండదు. దాన్ని మనం కట్ చేయం కాబట్టి రికవరీ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటది. ఆపరేషన్ అయిన 3 గంటలు మత్తు దిగిపోగానే నడవటానికి రెడీగా ఉంటారు. మనం కాక్టైల్ కూడా ఇస్తాం, చుట్టుపక్కల అంతా అనెస్థెటిక్ ఇన్ఫిల్ట్రేషన్ చేస్తాం. ఓకే. ఇంచుమించు 24 hours వరకు అసలు ఆపరేషన్ చేసిన నొప్పులే ఉండవు పేషెంట్ కి. ఉండదా సార్? ఉండదు. మేము పెయిన్ కిల్లర్స్ కూడా ఎక్కువ ఇవ్వం ఆపరేషన్ చేసిన తర్వాత. ఈ కాక్టైల్ 24 hours దాకా పనిచేస్తూ ఉంటాం. బ్లాక్ కూడా ఇస్తాం అన్నమాట, నరాలు పని చేయకుండా నొప్పి ఇస్తాం. అది కూడా 24 hours పనిచేస్తుంది. 24 hours లో పేషెంట్ చాలా కంఫర్టబుల్ ఉంటారు, నిద్రపోతారు. తర్వాత ఆ రోజు చాలా కంఫర్ట్, సర్జరీ అయినట్టు పెద్ద డిస్కంఫర్ట్ కూడా ఉంటుంది. కొంతమంది పేషెంట్ అపెండిక్స్ ఆపరేషన్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం, కానీ ఈ రీప్లేస్మెంట్ సర్జరీ చేసినాక నేను చాలా కంఫర్టబుల్ గా ఉన్నానని చెప్పారు. ఇప్పుడు ఈ సబ్వాస్టస్ అప్రోచ్ లో చేయడం వల్ల ఏమంటే ఫిజియోథెరపీ కూడా చాలా మంది పేషెంట్ కి తక్కువ ఫిజియోథెరపీతో తోటి రిజల్ట్ అనేది అంతకుముందు కన్నా ఎక్కువ వస్తుంది. అంతకుముందు చాలా మందికి ఏమో లక్ష్యం అంటే పూర్తిగా స్ట్రైట్ రాకుండా, కాలు స్ట్రైట్ గా రాకుండా కొంచెం 20 degrees లాగ్ ఉండేది. అది లేకుండా చేసిన రోజే పూర్తిగా స్ట్రైట్ చేసుకోగలుగుతారు. కాబట్టి తక్కువ నొప్పి, తక్కువ ఫిజియోథెరపీ, తర్వాత రికవరీ అనేది ఫాస్ట్ గా. ఇప్పుడు చాలా మంది డ్యూటీలో ఉన్న వాళ్ళు అయితే పేషెంట్లు 3 weeks లోపే డ్యూటీలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా హాస్పిటల్ ఎండి వాళ్ళ మామయ్య మా దగ్గర సర్జరీ చేసుకుని 15th day హీ జాయిన్ ద డ్యూటీస్. ఆర్టీఓ గారు 15th day డ్యూటీలో జాయిన్ అయిపోయారు, కుట్లు తీసుకున్నారు, నెక్స్ట్ డే జాయిన్ అయిపోయారు సర్జరీలో. ఆయన పనులు ఆయన చేసుకున్నారు. అంటే అందరికీ ఇలా ఉంటదని చెప్పను. యావరేజ్ రికవరీ టైమ్ ఇస్ 1 month. కానీ అంతకుముందు టోటల్ గా కట్ చేసే సర్జరీకి, పార్షియల్ గా కట్ చేసే సర్జరీకి మినిమం 50% అనేది రికవరీ టైమ్ లో తక్కువ ఉంటుంది. నాకు ఇంకొక డౌట్ సార్, ఒక 50 సంవత్సరాలు దాటితే బేసిక్ గానే శక్తి ఒకరవ తగ్గుతుంది, ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో, ఇంకా వయసు పెరిగే కొద్ది 60-70 వస్తే ఈ టైంలో ఆపరేషన్ చేసుకుంటే మనకు తొందరగా హీల్ అవ్వదు, వాళ్ళు మొత్తం కోసేస్తారు, ఆ తర్వాత మనకు పరిస్థితి ఏమవుతుందని భయాందోళనలో ఉంటారు. మీ అనుభవంలో ఎన్ని సంవత్సరాల వరకు ఈ మోకాళ్ళ మార్పిడి మినిమల్గా ఓపెన్ చేసేటటువంటి సర్జరీ
ఎన్ని సంవత్సరాల వరకు చేయొచ్చు అంటారు సార్? పేషెంట్ ఎవరైనా మనం మత్తిస్తాము, కార్డియాక్ లోడ్ ఉంటుంది, ఓకే, ఈ రెండు ఫిట్నెస్ ఉన్నాయి అనుకోండి, ఏ ఏజ్ లో అయినా చేసుకోవాలి. అది మీరు టెస్ట్ చేస్తారు? అదే టెస్ట్ చేస్తారు. పేషెంట్ వచ్చాక ఫస్ట్ ఎక్స్రే చూస్తారు. ఓకే, ఎక్స్రే చూసాక ఈయనకి సర్జరీ అవసరం అని డిసైడ్ అయిన తర్వాత వాళ్ళకి కొన్ని బ్లడ్ టెస్ట్లు చేస్తాం. దాంతో పాటు కార్డియాక్ చెకప్ ఉంటుంది. అవసరమైతే కొంతమందికి యాంజియోగ్రామ్ కూడా చేస్తారు. ప్రీవియస్ గా కార్డియాక్ సర్జరీస్ జరిగిన వాళ్ళు ఉంటారు, స్టెంట్ వేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మోకాళ్ళ నొప్పి సర్జరీ అవసరం కదా, వాళ్ళకి కొన్నిసార్లు రీ యాంజియోగ్రామ్ అన్న చేసుకుంటారు. ఇప్పుడు మత్తు డాక్టర్ ఫిట్ గా ఉన్నారు, తర్వాత కార్డియాలజిస్ట్ ఫిట్ గా ఉన్నారు, ఫిజిషియన్ చూసి ఫిట్ గా ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఏ ఏజ్ అయినా వాళ్ళు ఫిట్, సర్జరీకి ఫిట్టే. ఓకే సార్. ఉదాహరణకు అనుకో 85 సంవత్సరాల వాళ్ళు వచ్చారు, చేసినారా సార్ మీరు ఎప్పుడైనా? ఇప్పుడు 83 years పేషెంట్ కి నిన్ననే చేసామండి సర్జరీ. నిన్న చేసినాము. 2 కాళ్ళు చేసాము. చేసిన రోజు అదే రోజు నడిచినారు, నెక్స్ట్ డే మెట్లకి దిగినారు. ఆయన 2 కాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్ గా, రెండోది చేంజ్ చేయండి బాబు అని ఆయనే అడిగి చేయించుకున్నారు. అంటే 83 సంవత్సరాల పేషెంట్ కి మీరు 2 కాళ్ళకి మోకాళ్ళ మార్పిడి చికిత్స చేసిన తర్వాత 24 గంటల్లో నడవడం జరిగింది. నడవటం ప్లస్ మెట్లు కూడా ఎక్కి దిగారు. మీ దగ్గర మీ హాస్పిటల్ ఇప్పుడు ఉన్నారు సార్? హాస్పిటల్లో పేషెంట్ ఉన్నారు. చూపిస్తారా సార్? స్వయంగా మీరు చూడొచ్చు పేషెంట్. అయితే మీరు మాకు అది చూపించాలి సార్ ఇప్పుడు. అది డెఫినెట్ గా పేషెంట్ తోటి మాట్లాడదాం. ఓకే సార్. ఇప్పుడు ఈ ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ల ద్వయం, ఒకటొచ్చి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత డాక్టర్ ప్రశాంత్ గారు. సో ఈ ఇద్దరు టీంలు ఎంతో అనుభవం ఉన్నటువంటి ఆర్థోపెడిక్ సర్జన్స్ ఈ 24 గంటల్లో ఆపరేషన్ పూర్తి చేసి 83 సంవత్సరాల పేషెంట్ని నడిపించగలిగినారు. ఇప్పుడు మనం ఆ పేషెంట్ని చూడడానికి వెళ్తున్నాం. సో కీప్ వాచింగ్. హలో అండి. హలో సార్, నమస్కారం సార్. ఎలా ఉంది సార్ మీకు ఇప్పుడు? బాగానే ఉంది. ఇంతకు ముందర మీకు బాగా నడవలేని పరిస్థితి కదా సార్ ఇంతకు ముందర? సో రాజశేఖర రెడ్డి సారు, ప్రశాంత్ సారు మీకు 2 కాళ్ళు మోకాళ్ళ మార్పిడి చికిత్స చేసినారు కదా సార్? మీకు కొంచెం అంటే ఆపరేషన్ మీకు ఇప్పుడే అయింది కదా, 24 గంటల టైంలోనే అయ్యింది కదా, మీకేమి నొప్పు జిరు అంటే అట్టేం లేదా? మీకు ఆపరేషన్ కు ముందర వచ్చేటప్పుడు మీకు ఎలాంటి ఆలోచన ఉండింది సార్? అంటే మోకాళ్ళ ఆపరేషన్ పోతున్నాడు, నా వయసు ఇంచుమించు 80 సంవత్సరాల దగ్గర ఉంది, ఏమైనా అయిపోతుంది ఏమైనా ఆందోళన ఏమైనా ఉండిందా మీకు? ఉండేది, కొంచెం ఉండిందా? ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్? మిగలా వచ్చాను అనుకున్నా హైదరాబాద్ వచ్చాక. అవునా? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు ఆపరేషన్ అయిపోయింది మీకు, అయిపోయాక పర్లేదని ఉంది. ఇప్పుడు బాగానే వచ్చినందుకు మంచి జరిగిందని ఉంది. వచ్చినందుకు మంచి జరిగింది. సో ఇదే ధైర్యంతో మీరు ఒక రేస్ గుర్రలాగా పరిగెత్తారు సార్. మీరు నడవగలరా సార్? మీకు ఆపరేషన్ అయ్యి 24 గంటలు అయ్యింది కదా? అంతే. సరే సరే. కానీ 24 గంటల్లో ఆపరేషన్ జరిగి మీరు ఈ విధంగా నడవగలడం అన్నది మీలో ఉన్న ధైర్యం, తర్వాత రాజశేఖర రెడ్డి సారు, ప్రశాంత్ సారు చేతి నైపుణ్యం అని అనుకోవాలి మనం. అంతే కదా సార్? డబ్బులుండే మన అలా కాదుగా. డబ్బులుంటే మనం ఏం చేయగలం సార్? అలాంటి డాక్టర్లు ఉంటేనే మనకు మంచి జరుగుతుంది. మన సాక్షాత్ అంటాం కదా, డాక్టర్లు మన కంటికి కనపడే దేవుళ్ళు అంటాం కదా, బహుశా ఇందుకేనేమో బహుశా. సూపర్ సార్, సూపర్. అంటే ఏమవుతుందంటే సార్, ఇప్పుడు మిమ్మల్ని మీ ధైర్యాన్ని చూసినారనుకోండి, మీలాగా సఫర్ అయ్యే ఒక 10 మంది ధైర్యంగా వచ్చి ముందరికి వచ్చి ఆపరేషన్ చేసుకొని వాళ్ళు కూడా మీలాగా సంతోషంగా నడవగలిగినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని చెప్పేసి మనం ఇలా చూస్తున్నాం అనమాట. జాగ్రత్త ఎక్కండి సార్. అంటే 24 గంటల్లో ఆపరేషన్ అయ్యి మెట్లు కూడా ఎక్కేస్తున్నారు మీరు. ఈ మెట్లన్నీ ఎక్కమని చాలా గ్రేట్ సార్ మీరు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ సార్, సూపర్ సూపర్. వచ్చినందుకు మంచి జరిగిందండి. మీకు వచ్చినందుకు చాలా మంచి జరిగింది. అదే మీరు పదే అదే మాట చెప్తుంటే నేను కనెక్ట్ అవ్వగలుగుతుందా? ఇంతకు ముందర ఎంత బాధతో ఉన్నారు. ఇంకా చాలు సార్, ఇంకా చాలు సార్, ఇంకా చాలు సార్, ఇంకా చాలు సార్. నెమ్మది కానీ. కానీ మీలాగా అందరూ ధైర్యంగా ముందరకు వస్తే గనక ఈ మోకాళ్ళ మార్పిడి చికిత్స అన్నది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు నొప్పి ఏం అనిపించలేదా సార్ మీకు? అనిపించలేదండి. అనిపిస్తే నేను గ్రేట్ సార్, గ్రేట్. మీకు ధైర్యం చాలా ఎక్కువ ఉంది సార్. బండిలో తిరగమంటే తిరుగుతాం. వద్దు సార్, మీరు వదిలితే రోడ్డు మీదకి వెళ్ళి పెట్టేట్టున్నారు. ఎటు తిరిగేస్తానంటారు, మెట్లు ఎక్కేస్తానంటారు. చూసినారు కదా సారు, 80 సంవత్సరాల వ్యక్తికి 24 గంటల్లో 2 మోకాళ్ళ మార్పిడి చికిత్స చేసినామన్నప్పుడు నాకు అంత నమ్మశక్యంగా లేదు.
తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పినట్టే నేను చూపిస్తాను మీరు వస్తానంటే అన్నారు. సో ఇప్పుడు మీరు కళ్ళారా చూసినారు. ఇంత పెద్ద ఆయన అంత ధైర్యంగా మేము కొద్ది దూరం నడవంటే మెట్లెక్కేస్తానంటున్నాడు, వదిలితే ఈ పక్కన వెళ్ళిపోతానంటున్నాడు. అంత ధైర్యం ఆయనకి ఎలా వచ్చింది? 24 గంటల్లో డాక్టర్ ప్రశాంత్ సారు, డాక్టర్ రాజశేఖర రెడ్డి సారు వీళ్ళిద్దరు చాకచక్యంతో వాళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్తో సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేసినారు. కాబట్టి ఆ సక్సెస్ఫుల్ ఆపరేషన్ తర్వాత మన సార్ ధైర్యం కూడా కలిసి హ్యాపీగా 24 గంటల్లో నడవగలిగినటువంటి ఒక పరిస్థితి అనమాట. సో ఫైనల్గా మన డాక్టర్ గారి దగ్గర వాళ్ళు ఇచ్చే సందేశం, సార్ ప్రశాంత్ సార్, రాజశేఖర్ సార్, మీ అనుభవంతో కళ్ళారా చూపించినారు. మీరు 80 సంవత్సరాల వ్యక్తి అన్నప్పుడు నాకు నమ్మశక్యం కాలేదు, మీరే చూపించినారు. ఫైనల్గా మన వ్యూవర్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? సో నేను చెప్పేది ఏంటంటే దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ సర్జరీ. పేషెంట్స్ కెన్ బి వెరీ యంగ్, అంటే బాగా చిన్న వయసులో జువెనైల్ ఆర్థరైటిస్ వచ్చి మోకాలు అరిగిపోయిన వాళ్ళకి కూడా చేశాము. 87 years ఇస్ ద హైయెస్ట్ ఏజ్ దట్ వీ హావ్ డన్. రెండోది ఏంటంటే మేము చెప్పేది పేషెంట్ కి ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. పిల్లలు తీసుకొచ్చి బలవంతం చేస్తే చేయించుకోకండి. మీకు మీరుగా చేయించుకుంటాం, మేము తర్వాత ఫిజియోథెరపీ కూడా చేసుకుంటాం, చిన్న చిన్న నొప్పులు ఉంటే తట్టుకుంటాం అన్న కాన్ఫిడెన్స్ ఉన్న తర్వాత మాత్రమే చేయించుకోండి. దోస్ హూ ఆర్ వెరీ పాజిటివ్ ఇన్ నేచర్, వాళ్ళ రిజల్ట్స్ చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. సూపర్ సార్. ఎవరైతే ఎక్కువ డౌట్లు ఉంటాయో, ఎక్కువ సందేహాలు ఉంటాయో, వాళ్ళకి ఏదో ఒక చిన్న ఎంత బాగా చేసినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఎవరైతే లైఫ్ పైన చాలా పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా రిజల్ట్స్ చాలా బాగుంటాయి. మన సార్ లాగా. మీరు చెప్పేది ఏంటి సార్? ఇంకోటి చెప్పాను కదండి, సర్జికల్ అడ్వాన్సెస్, సర్జికల్ టెక్నిక్ బట్టి మీరే చూసారు. సబాస్టస్ అప్రోచ్ లో చేయడం, కాక్టైల్ ఇవ్వటం, కొద్దిగా కట్ చేసి చేయడం, ఈ చిన్నపాటి కట్ వల్ల బాడీ మీద స్ట్రెస్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే సార్. రికవరీ అనేది ఫాస్ట్ ఉంటుంది. నేను చూపించారు కదా సార్, 24 hours లోపే కాల్ మొత్తం స్ట్రైట్ గా చేయగలుగుతుంది. అవును. ప్రీవియస్ గా అంతకుముందు చేసే సర్జరీలో ఇది సాధ్యం కాదు. ఓకే సార్. ఓకే, తక్కువ కట్, ఓకే, తక్కువ ఇన్సిషన్, ఓకే, తక్కువ అప్రోచ్, అంటే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ, ఓకే సార్. ఇవన్నీ చేయగలుగుతున్నాం. కాబట్టి ఎంత ఏజ్ వచ్చినా రికవరీ అనేది చాలా తొందరగా తొందరగా 24 గంటల్లో చూడగలిగాం. రిజల్ట్ అనేది ఎవరైనా ఇప్పుడు అంటే సీనియర్ సర్జన్ ఎవరు చేసినా కానీ ఈ టెక్నిక్స్ అన్ని ఫాలో సర్జన్ దగ్గర మీరు చేయించుకున్నారు అనుకోండి, ఓకే సార్, రిజల్ట్ బెటర్ గా ఉంటుంది. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పేది ఏంటి సార్ ఫైనల్ గా? ఇప్పుడు మీరు మీకు ఎక్స్రే కూడా చూపిస్తాం. ఎక్స్రేలో కూడా మీరు చూస్తే మినిమం నంబర్ ఆఫ్ పిన్స్ ఉంటాయండి. ఓకే సార్. ఓకే. సో ఇఫ్ యూ గో టు ఎనీ అదర్ హాస్పిటల్ అండ్ కంపేర్, ఓకే, మీకు దానికన్నా 3 times ఎక్కువ పిన్స్ కనిపిస్తాయి. దట్ విల్ ఇండైరెక్ట్లీ షో యూ ద సైజ్ ఆఫ్ ద ఇన్సిషన్. సో ఆ సైజ్ ఆఫ్ ద ఇన్సిషన్ బట్టి కూడా మీరు చాలా చిన్న కట్ తోనే ఆపరేషన్ చేసామని తెలుస్తుంది. ఓకే సార్. ఓకే. మీరు ఈ డ్రెస్సింగ్ సైజ్ కూడా చూస్తే ఇది 15 సైజ్ అండి, చాలా తక్కువ. అది నార్మల్ గా 20 or 25 సైజెస్ వాడతారు. మీరు 15 వాడామంటే దట్స్ స్మాలెస్ట్ సైజ్. అంతకన్నా చిన్న సైజ్ లో ఓకే ఆపరేషన్ చేయడం సాధ్యం కాదు. సాధ్యం కాదు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫైనల్ గా మీరు చెప్పేది ఏంది? మేము రాజశేఖర రెడ్డి గారి నుంచాను, ప్రశాంత్ కుమార్ గారి నుంచి మా నొప్పులన్నీ పోయినాయండి. మీకన్నా వయసులో చిన్నోళ్ళైనా మీకు దేవుళ్ళలాగా కనపడుతున్నారు వాళ్ళు ఇప్పుడు. రైటే. అంతే కదా? గొప్ప 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 విషయం చెప్పినారు పెద్ద ఆయన. థ్యాంక్ యూ.